పాలకొల్లు ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో జై భారత్ శ్రీ క్షీరరామ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జై భారత్ శ్రీ క్షీరరామ ఆక్వా రైతు సంఘం ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగానికి ఇచ్చిన చేయూత వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రొయ్యల మేతలు, రొయ్యల ఎగుమతిపై సుంకాలను తగ్గించడంపై ప్రధాని మోదీకి, మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బోనం చిన్నబాబు, గౌరీ నాయుడు, కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఉపయోగపడి ఉన్నాయో వాటన్నిటి మీద 0% ట్యాక్స్ చేయటం, ఫీడ్ తయారు చేయడానికి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, దానికి సంబంధించిన సోయా కానీ ఏది ఇంపోర్ట్ చేసుకున్నా సరే మరి ట్యాక్స్ విషయంలో మరి పూర్తిగా బెనిఫిట్ కలగజేస్తూ తీసుకున్న నిర్ణయానికి అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు కూడా హర్షం వ్యక్తం చేయటం నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరికీ కూడా ఇది శుభసూచకం అని చెప్పి వారందరికీ మా ఆక్వా రైతుల తరపున మరి వారికి శుభ అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతుకి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం తోడ్పడిందో రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఏదైతే ఈ ఆక్వాకు సంబంధించిన మినిస్టర్గా మరి అచ్చెన్నాయుడు గారు, అలాగే మాకు ఇక్కడ లోకల్లో మరి మంత్రిగా రామానాయుడు గారు, వీరందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు చేయవలసిన బాధ్యతగా ఆక్వా రైతుకి చేశారో అవన్నీ నెరవేర్చే విధంగా వీరందరూ కూడా కృషి చేయాలని ముందుగా ఏదైతే యాచరికి మాకు ఆక్వాకి సంబంధించిన ప్రొడక్ట్లకు సంబంధించి ఫుడ్ ప్రొడక్ట్లకు సంబంధించి అంటే మేతకు కానీ అలాగే మీకు యాచరికి సంబంధించిన రొయ్య సీడ్కి సంబంధించిన బ్రూ స్టాక్ కానీ ఇట్లకి కానీ పోలికిట్స్ కానీ ఆక్టిమే కానీ ఇవన్నిటికి కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల రైతుకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఆశాజనకంగా ఉన్నాం. ఏదైనా ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఎలా గ్రౌండ్ చేసుకోవాలనేది మనం ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నట్టు ఫీడ్ రేట్లకి ఇప్పుడు ఫీడ్ రేట్లకి మ్యాచ్ అవ్వట్లేదు. గతంలో ఉన్నట్టే రా మెటీరియల్ ఉన్నప్పటికి కూడా విపరీతంగా రేట్లు పెంచి దాన్ని అమ్ముతున్నారు మనకి. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాం అనేది మన ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ప్రైమరీగా ఏదన్నా ఒక వస్తువు ప్రొడక్షన్ సైడ్ స్టార్టింగ్లో బాగోకపోతే ఎండింగ్ దాకా కూడా బాగోదు. మరి హ్యాచరీ సెక్టార్లో క్వాలిటీ రావాలంటే ఏం చేయాలనే దాని మీద మనకి అవగాహన ఉన్నప్పటికీ మరి ఎంపడే కానీ సిఏ కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. హ్యాచరీలని వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ యాంటీబయాటిక్ వాడారా, సరైనటువంటి పద్ధతులు అవి పాటిస్తున్నారా, వాటర్ క్వాలిటీ అవి చూస్తున్నారు లేదని చెప్పేసి చూస్తున్నారు. ఎక్కడికక్కడ మండలాల వారీగా కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ పెట్టడం కూడా జరిగింది.